ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఈడెవడో చంద్రబాబు నాయుడు కుక్క, వాడేంటాడు, వాడు బతికేంటి? నువ్వారా నాతో మాట్లాడేది? మిస్టర్, సెక్షన్ 801 ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. అవసరం అయితే అప్పు కూడా తెచ్చుకుంటాను రా. నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు రమ్మను. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. బయట అంటూ తొడగొట్టాడు పెద్ద దుర్యోధుడిలాగా. దోలు తీరిపోయి ఇంతగా ప్రాధేయపడి వేడుకున్నా సరే చంద్రబాబు నాయుడు కరుణించలేదు. ఇంతగా ప్రాధేయపడి వేడుకున్నా సరే చంద్రబాబు నాయుడు కరుణించలేదు. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? జోగి రమేష్ ఇంటికి వచ్చాం, సోదా రమ్మని అడుగుతా ఉన్నా. డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. చంద్రబాబు నాయుడు లాగా పాపాన్ని కొడుకు తిడితే పైనుంచి దేవుడు మొట్టికాయలేస్తాడు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని. నేను ఇక్కడే ఉన్నా, విజయవాడ నది బొడ్డులో ఇబ్రహీంపట్నం గడ్డ మీద ఉన్నా. ఎందుకు? చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి 2 రోజులు టైం ఇస్తా ఉన్నాం. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు, నల్ల త్రాచులు. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి వీడిని తీసుకెళ్లి మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. మాట తప్పడు, మడమ తిప్పడు. జోగి రమేష్ పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. సాంప్రదాయిని సుఖ పూసని ఎంత ఘోరం జరిగిపోయిందిరా. లైట్ డిటెక్టర్ టెస్ట్ కి లైట్ డిటెక్టర్ టెస్ట్ కి 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. నేను సిద్ధంగా ఉన్నా. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. దానికి సంబంధించి ఏదో ఇంజక్షన్ ఇస్తారనుకుంటా. నేను రెడీ. నన్ను ఇరికించాలని చూస్తావా? మిషన్ నడుస్తుంది ఇక్కడ. అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం అలవాట. రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, లోకేష్ చెప్తా ఉన్నా. చెప్పు, చెప్పి తగలడు. యావత్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు అండగా లేదా? ఎవరు సార్ మీరు? ఎవరు సార్ మీరు? మీరు ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నారు? ఎక్కడికి పారిపోను. ధైర్యంగా ఉండండి. అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు బాబు. అందరినీ గుర్తు పెట్టుకుంటాం. వచ్చిండే సైంటిస్ట్. భూమి గుండ్రంగానే ఉంటది, తిరిగి మళ్ళీ గుండ్ర వస్తాం. ఎంత హంగామా చేయాల్సిన అవసరం అసలు చంద్రబాబు నాయుడు గారికి అసలు లేదు. అంటే ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు పెట్టి తోపులాట పెట్టి మాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఏదో జోగి రమేష్ గారిని పట్టేసుకొని తోయాలి చేయాలంటే అది అవ్వని పని. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. న్యాయం గెలిచిద్ది ఖచ్చితంగా. నాన్నగారు బయటకు వస్తారు. గోవిందా. జస్ట్ చంద్రబాబు గారు, లోకేష్ గారు దీని వెనకాల ఉంది మొత్తం. సైకోటిక్ పాత్ అనే ఆనందం పొందుతున్నారు ఆయన. దూరంగా ఉండాలని అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.